జనవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ మండలం కరప మండలాలకు సంబంధించిన పార్టీ నాయకులను కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కార్యాచరణ రూపొందించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా భారీ జన సమీకరణ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల సంక్షేమానికి వైఎస్ జగన్ చేస్తున్న కృషి ఫలితంగా మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పండగల్లోనూ పబ్బాల్లోనూ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వచ్చేవారని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజాప్రతినిధులు అంతా ప్రజల మధ్యనే ఉండే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటిని చేరుకుని ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ప్రజల సాధక బాధలను తెలుసుకుని వాటిని పరిష్కరించుకునే క్రమంలో క్షణం తీరిక లేకుండా గడపడం నిజమైన ప్రజానాయకుడిగా సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. జనవరి 3 కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే ముఖ్యమంత్రి పర్యటన బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేందుకు గాను ప్రతి నాయకుడు, కార్యకర్త సొంత బాధ్యతగా భావించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జడ్పీటీసీ రామకృష్ణ, కరప మండల జడ్పీటీసీ ఆళ్ల సుబ్బారావు, కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. జగన్ అన్నయ్య మా నమ్మకం నువ్వే జగన్ అని తిరిగాము. తర్వాత ఆరోగ్య సురక్ష, ఆ తర్వాత వచ్చి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర, ఇవి కాకుండా మధ్యలో మన ప్రోగ్రాంలు, రకరకాల కార్యక్రమాల్లో ఫుల్ బిజీ, ఒక్క నిమిషం ఖాళీ లేకుండా. సాధారణంగా ఎన్నికల ముందు ఇప్పుడు కొత్త పార్టీలు కొత్తగా వీళ్ళందరూ కూడా ఈ 2 నెలల నుంచి యాక్టివ్ అయ్యే కార్యక్రమం చేస్తున్నారు. వచ్చే 2 నెలలు 3 నెలలు కాబట్టి యాక్టివ్ ఉన్నారు. కానీ మనం అయితే అసలు ఎప్పటి నుంచి అదే పని మీద పెట్టాడు మన బాస్. ఇంచుమించు 5 ఏళ్ళు అదే పని మీద. కోవిడ్ లో కూడా ప్రాణాలు తెగించి మన నాయకులందరూ పనిచేశారు. ఏ ఒక్కరూ కూడా కోవిడ్ లో సేవలు అందించలేదు అనిపించుకోలేదు ఎవ్వరు. మన సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, పదవులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అంత బాగా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కానీ కొత్తగా ఏదో ఇప్పుడే కళ్ళు తెరిచి ఇప్పుడే మళ్ళీ కొత్తగా రెడీ అయ్యే కార్యక్రమం చేయట్లేము మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే నిరంతరం జనంలో ఉండడం, నిరంతరం ప్రజల్లో ఉండడం, చెప్పింది చెప్పినట్టు, చెప్పిన దానికన్నా ఎక్కువ చేయడం. ఈ కొత్త సంవత్సరం 2024కి స్వాగతం పలుకుతూ రేపు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. 2024 మన వైఎస్ఆర్ పార్టీకి విజయనామ సంవత్సరం కావాలి అని కోరుకుంటున్నాం. ఆయన చెప్పిన మాట కట్టుబడి రేపు 3వ తేదీన మన కాకినాడ పట్టణంలో ఆర్ఎంసీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 3000 పెన్షన్స్ పెంచే కార్యక్రమం సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, మన శాసనసభ్యులు కన్నబాబు గారి ఆదేశాల ప్రకారం ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నిరంతరం పేదవాడికి అండదండగా ఉండే ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు మనంతా కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు 3వ తారీఖుని జగన్ గారు తూర్పు నుంచే ఒక మొదలు పెట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన ఎలక్షన్ వాగ్దానాలు ఇచ్చినటువంటి 3000 రూపాయల వరకు పెంచుకుపోతాను పెన్షన్ అనేటువంటి వాగ్దానం ప్రకారంగా ఈ జనవరి 1వ తారీఖుని ఈ 3వ తారీఖుని 3000 రూపాయల పెన్షన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వితంతువులకి, వికలాంగులకి అందరికీ ఇవ్వాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినట్టు కార్యక్రమం మన కాకినాడ జిల్లా, మన కాకినాడలో పెట్టడం చాలా సంతోషకరమైన